ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్కు ముస్లింలు తప్ప మిగతా వారు ఓటు వేయలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి పూర్తి గౌరవం ఇచ్చాం, రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. ఓటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నిజామాబాద్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం సబ్సిడీలు తెచ్చే బాధ్యత తనదేనని అరవింద్ అన్నారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, ప్రజలు గర్వపడేలా పనిచేస్తానని ధర్మపురి అరవింద్ చెప్పుకొచ్చారు. నిరంతరం నిన్న గెలిచినాము, ఇవాళ మేము పని మీద ఉన్నాము. భారతీయ జనతా పార్టీలో మేము నేటి నుంచే మా మీద నమ్మకం పెట్టుకొని, మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించిన ఇందూరు ప్రజలందరికీ కూడా, ప్రత్యేకంగా మహిళామూర్తులకి, ఎన్ఆర్ఐ సోదరులకి, రైతాంగానికి, యువతకి, వీళ్ళందరూ కూడా నిన్న మీరు రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. రైతుల కళ నెరవేరింది, రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది. ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి. దానికోసం కింద మీద పడ్డాడు అరవింద్, పనిచేసిండు, సాధించిండు. పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి. అర్బన్ ఏరియాలలో కూడా మెజారిటీ ఏరియాస్ లో అంతా కూడా 70% పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కాబట్టి ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వీళ్ళందరి ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చిర్రో వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి, ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.